యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజడ్యాపగా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజడ్యాపగా. ఇది సరస్వతీదేవి పూజ ఎప్పుడు చేసినా మొట్టమొదటి చదివే శ్లోకం. దీని ఒక్క అర్థం తెలుసుకుంటే జ్ఞాన సరస్వతి ఆలయాన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన దానికి సార్థకత లభిస్తుంది. ఇంక వేరే అక్కల. యా కుందేందు తుషారకారధవళ. ఏ దేవి? యా అంటే ఏ దేవి. సంస్కృతంలో యత్ తత్ ప్రయోగం అని ఉంటుంది. ఖచ్చితంగా యా వచ్చింది అంటే చివరిలో సా రావాలి లెక్క, లేకపోతే వ్యాకరణం దెబ్బతిన్నట్టు లెక్క. సరస్వతీదేవి స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఎంత తెల్లగా ఉంటుంది అంటే యా కుందేందు తుషారకారధవళ. కుంద మొల్ల మొగ్గలాగా, ఇందు పున్నమి చందమామలాగా, తుషార మంచులాగా, హార ముత్యాల హారంలాగా. హారం అంటే కేవలం దండ అని అర్థం చెప్పకూడదు. హారానికి సంస్కృతంలో ముత్యాల హారం అనే ప్రత్యేక అర్థం. ఆ పైన దాన్ని సువర్ణహారం, రజతహారం అలా ఏదైనా వాడుకోవచ్చు. కానీ హారం అనే ఒక మాటకి ముత్యాల హారం అని అర్థం ఉంది. అంచేత హారం అంటే ముత్యాల హారం. అందుకని యా కుందేందు తుషారకారధవళ. మంచులాగా, ముత్యాల హారంలాగా, పున్నమి చందమామలాగా, మొల్ల మొగ్గలలాగా తెల్లగా ఉంటావమ్మా, నీకు నమస్కారం. సరస్వతీదేవి అంత తెల్లగా ఉంటుందంటే అర్థం ఏమిటండి? పక్కనే ఏమన్నారు? యా శుభ్రవస్త్రాన్విత. శుభ్ర అంటే ఉతికిన బట్టలు, ఇస్త్రీ చేసిన బట్టలు కాదు, రెడీమేడ్ డ్రెస్సు అసలే కాదు. శుభ్ర అంటే తెల్లని అని అర్థం. అక్కడ శుభ్రవర్ణానికి సంస్కృతంలో శుభ్ర, శుచి ఈ రెండు మాటలకి తెలుపు అని అర్థం ఉంది స్పష్టంగా. అమరకోశంలో చూసుకోవచ్చు మీరు. శుభ్ర శుచి అంటే తెలుపు అని అర్థం. శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షై. ప్రమాణం స్పష్టంగానే ఉంది. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తః. విష్ణు సహస్రపారాయణలో మొదట ఈ శ్లోకం చదవకుండా మనం ముందుకు వెళ్ళాం కదా. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగక శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీ న పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుందక. ఇందులో శుచిమణి విలసత్ అంటాడు. శుచి అంటే శుభ్రంగా ఉండడం కాదు, తెల్లటి మణులు. శుచి అంటే తెలుపు. శుచిమణి విలసత్. వైకుంఠంలో శ్వేతద్వీపం, పాల సముద్రం అన్నీ తెలిపే. ఆదిశేషుడు తెలుపు, ఐరావతము తెలుపు, పాలసంద్రము తెలుపు, శ్వేతద్వీపము తెలుపు, అన్నీ తెలిపే. మధ్యలో స్వామివారు నల్లగా ఎందుకుంటారంటే వచ్చిన వాళ్ళు గుర్తుపట్టరేమో అని ఆయన బెంగ ఆయనకుంది. మరి గుర్తుపట్టకుండా పోతే ఎలాగా? అన్నీ తెల్లగా ఉన్నప్పుడు మన ఎవడన్నా గుర్తుపట్టాలంటే నల్ల డ్రెస్ వేసుకోవాలి. అన్నీ నల్లగా ఉంటే మన ఎవరైనా గుర్తుపట్టాలంటే తెల్ల డ్రెస్ వేసుకోవాలి. మరి గుర్తుపట్టాలంటే అంతే. అందుకని ఆయన ఒక్కడే నల్లగా ఉంటాడు, కానీ అన్నీ తెల్లగానే ఉంటాయి. అందులో శుచిమణి అన్నాడు. అలాగే శుభ్రైరభ్రైరదభ్రై. ఆ మహావిష్ణువు నీకు దర్శనం ఇవ్వాలి అంటే ఆలోచనలన్నీ ఆగిపోవాలి మిత్రమా. అన్ని ఆలోచనలు ఆగిపోవాలి, మనస్సు పూర్తిగా శూన్యమైపోవాలి. అందుకే శుభ్రై అభ్రై అదభ్రై ఉపరి విరచితై. శరత్కాల మేఘాలు తెల్లగా ఉంటాయి. మొన్న వెళ్ళిపోయిన శరద్ ఋతువు ఉందే, ఆశ్వీజ కార్తీక మాసాలు, ఆ మేఘాలు తెల్లగా ఉంటాయి. అలా ఉండాలి మన మనస్సు. అప్పుడు భగవంతుడు దర్శనమిస్తాడు. నల్లటి మేఘం అంటే అర్థమేంటి? మేఘం నల్లగా ఎందుకు ఉంటుంది? లోపల నీళ్లు ఉంటాయి, లోపల ఏదో పదార్థం ఉంది కాబట్టి అది నల్లగా ఉంది. ఏమీ లేకపోతే శరత్కాల మేఘం తెల్లగా ఉంటుంది కాబట్టి తేలిగ్గా ఉంటుంది. కాస్త గాలి వేయగానే శరత్కాల మేఘం కదిలిపోతూ ఉంటుంది. శరదంబుద చలచిత్తులు పురుషులపో వారి నమబోలిన చెలియా ఉంటుంది. పారిజాతాపహరణలో సత్యభామ. శ్రీకృష్ణుడు తనకి ఇవ్వకుండా పువ్వు రుక్మిణీదేవికి ఇచ్చాడని ఆవిడ కోపం వచ్చి వాడిన మాట ఏమిటంటే, ఈ మొగాళ్ళని అసలు నమ్మడానికి వీల్లేదు. శరత్కాలంలో మేఘాలు ఎలా ఉంటాయో వీళ్ళ మనస్సులు కూడా అలాగే ఉంటాయి. శరదంబుద చలచిత్తులు పురుషులేపో వారి నమబోలునే చెలియ. శరత్కాల మేఘంతో ఎందుకు పోల్చింది? కాస్త గాలి వేయగానే మేఘం ఎగిరిపోతుంది, ఇంకాస్త గాలి వేస్తే ఇంకాస్త ఎగిరిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అలాగే ఈ భర్త గారు కూడా ఎక్కడికి పోతాడో తెలియదు, ఆయన మోజులను బట్టి ఉంటాయి. అందుకని నమ్మడానికి వీలు లేదు అని సత్యభామ అందమ్మా. నేను అనలేదు, నా మీద కేసెట్టకండి. ఇప్పుడు ఏమన్నా ప్రమాదంగానే ఉంది.
ఆడాళ్ళని అనకూడదు, మగాళ్ళని అనకూడదు, ఎవరిని అనకుండా ప్రవచనం ఎలా చెప్పాలో తెలియట్లా. తప్పు తెలియజేయాలి కదా. అందుకని మొహమాటం లేకుండా అమ్మవారి సన్నిధిలో చెబుతున్నా. ఎన్ని విమర్శలు చెలరేగని ఏది కానీ గరికిపాటి ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే మాట్లాడతాడు ఖచ్చితంగా. నా మాటలు కొన్ని వేల మందిని మేలుకొల్పుతున్నాయనడానికి ఈ జనమే ఉదాహరణ. ఈ జనమే జనార్దన స్వరూపం. ఏమీ తగ్గే ప్రశ్న లేదు, వాడి కానీ వేడి కానీ ఏది తగ్గించే ప్రశ్న లేదు. ఖచ్చితంగా మనిషి అంతర్ముఖుడై తన్ని తాను పరిశీలించుకోవలసిందే. నన్ను శత్రువుగా భావించినా మంచిదే. నిక్కచ్చిగా నిజం చెప్పడమే నా తల్లి పాలతో సహా నాకు నేర్పింది. నేను అదే చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి సరస్వతి వైభవం అంటే ఏమిటో. ఆ శుభ్రవస్త్రాన్విత, తెల్లటి వస్త్రాలే ఎందుకు ధరిస్తుందండి అమ్మవారు? లక్ష్మీదేవి ఎర్ర చీర కట్టుకుంటుందంటారు. సరే, పార్వతీదేవి ఆవిడ అవతారానికో చీర. లలితాదేవిగా ఉంటే మెజెంటా రంగు, మాంజిష్ఠవర్ణం, అరుణోరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. అరుణారుణం అంటే ఎర్రని రంగు, ఎరుపు పసుపు కలిపిన రంగు అనమాట. మాంజిష్ఠవర్ణం అంటారు, ఇంగ్లీష్లో మెజెంటా కలర్ అంటారు. ఏ రంగు చీర ఏ స్త్రీకి నప్పుతుందో చెప్పడం కష్టం, కానీ మెజెంటా రంగు చీర అందరికీ నప్పేస్తుంది. పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎలా ఉన్నా మెజెంటా రంగు చీర అందరికీ నప్పేస్తుంది. ఆ వర్ణం చీర లలితాదేవి ధరిస్తుంది. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి. లక్ష్మీదేవి ఎప్పుడూ ఎర్ర చీర ధరిస్తుంది. అదే లలితాదేవి కాళికాదేవిగా ఉంటే నల్ల చీర ధరిస్తుంది. శ్యామలాదేవిగా ఉంటే ముదురు ఆకుపచ్చ రంగు చీర ధరిస్తుంది. సరస్వతీదేవి ఎప్పుడూ తెల్లని చీరే ధరిస్తుంది. అంటే అర్థమేమిటి? మనం ఆలోచించాలి. సరస్వతికి తెల్ల చీర ఇష్టం కదా అని గుళ్ళోకి పట్టుకెళ్ళి ఒక 100 చీరలు అక్కడ పెట్టేయడం కాదు. సరస్వతీదేవికి తెల్ల చీర ఎందుకు ఇష్టమో మనం ఆలోచించాలి. కానీ తెల్ల చీరలు పట్టుకెళ్ళి ఇచ్చేద్దామంటే ఇదే మూఢభక్తి. అంటే నేను ఖండించేది వీటినే. చీర ఇవ్వండి, ఎందుకో తెలుసుకునివ్వండి. ఆవిడ తెల్ల చీర కట్టుకోవడం ఏమిటండి? ఆవిడ అన్ని రంగులు ఉన్నాయండి. తెల్లదామర పువ్వు తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్లహంస. తెల్లదామర పువ్వు తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్లహంస. ఇవన్నీ తెలుపు ఆవిడలో. మరి ఎరుపు ఎక్కడుంది? కనకంబరపు పూలు కరనఖమ్ములడాలు, కనకంబరపు పూలు కరనఖమ్ములడాలు, నుదుట కుంకుమరేఖ అధరలేఖ. ఇది ఎరుపు కాదా? ఎవరికైనా పెదవులు తెల్లగా ఉంటాయా? ఉంటే బాగుంటాయా? కుంకుమ పొట్టు ఎర్రగా ఉండకపోతే తెల్లగా ఉంటుందా? అమ్మవారికి అలాగే ఉంది కదా. అంటే ఎరుపు లేకపోవడం ఎక్కడ? తెల్లదామర పువ్వు తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్లహంస. కనకంబరపు పూలు కరనఖమ్ములడాలు, నుదుట కుంకుమరేఖ అధరలేఖ. నీలి జలాలు నీలాల నేత్రాలు, నెమలి కన్నులడ్డాలు నింగిజాలు. ఇది నల్లని వర్ణం. నీలి జలాలు నీలాల నేత్రాలు, నెమలి కన్నులడ్డాలు నింగిజాలు. పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు, పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు, పుత్తడి నిమ్మోము పుస్తకము. ఇది పసుపు రంగు. సర్వవర్ణమయము శారదారూపము, స్వర్ణపర్ణమయము వాంగ్మయము. సర్వవర్ణమయము శారదారూపము, స్వర్ణపర్ణమయము వాంగ్మయము. అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి, అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి. కవుల కలల నారీ, కర్ణధారి కవుల కలల నారీ. ఇష్టదేవం అనే గ్రంథంలో సరస్వతీదేవి మీద నేను అల్లినటువంటి పద్యం ఇది. మా అమ్మ దయ వల్ల. ఆవిడలో లేని వర్ణం ఉందా? తెల్ల దామర పూలో కూర్చుంటుంది, తెల్లని వస్త్రం కట్టుకుంది. ఆవిడ నవ్వితే తెల్లగా ఉంటుంది. ఎరుపు వర్ణం మాత్రం లేదా? కనకాంబర పూలు ధరించింది, అవి ఎర్రగా ఉండవా? ఆవిడ పెదవులు ఎర్రగా ఉండవా? కుంకుమరేఖ ఎర్రగా ఉండదా? కరణకమ్ముల డాలు చేతి గోళ్ళు ఎర్రగా ఉండవా? గోళ్ళకి రంగేసుకోవడం తెలియదు ఆవిడికి. బ్యూటీ క్లినిక్కి వెళ్ళడం అసలే తెలియదు. అందుకని కరణకమ్ముల డాలు, ఆ చేతులు గోళ్ళు ఏ రంగు వేసుకోకుండా శుభ్రంగా రోజు ఒకసారి స్నానానంతరం ఒక పల్చటి గుడ్డ పెట్టి ఇలా తుడుచుకుంటే కాలివేళ్ళు చేతివేళ్ళు అన్నీ రక్తపు రంగులో లేత ఎరుపు రంగులో ప్రకాశిస్తాయండి. ఆ అందం చాలండి, వేరే ఏం అక్కల. రూపాయి ఖర్చు లేని అందం. పాత కూడా తప్పితే ఖర్చు ఏం లేదు అక్కడ.
దానికి ఆ రంగు వేయడం, ఈ రంగు వేయడం, మళ్ళీ చీరను బట్టి రంగు, రంగును బట్టి చీర, ఓ గంట ప్రయాణం ఇక్కడ. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? మళ్ళీ వదిలించుకోవడం గొడవ. పైగా ఈ గోల్డ్ రంగులు, రకరకాల సౌందర్య సాధనాల్లో మీకు తెలిసే ఉంటుంది క్యాన్సర్ కారకాలు ఉన్నాయమ్మా. స్పష్టంగా వస్తున్నాయి పత్రికల్లో, క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. మన దేవతలు ఎవరు ఈ రంగులు వేయరండి అసలు. వాళ్ళ విగ్రహాలు చూడండి, దేవతల జీవితంలో ఆహ్వానించాలి, ఎంతసేపు దండం పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. దేవతల జీవితాన్ని, వాళ్ళ వేషధారణని, వాళ్ళ వస్త్రధారణని, వాళ్ళ నైవేద్యాలను, అక్కడ జరుగుతున్న పూజా విధానాన్ని గమనించి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలి. అంతేకాని తెల్లచీర అంటే తెల్లచీర 100 చీరలు పెడతామంటే ఎలాగా? తెలుపు ఉంది, ఎరుపు ఉంది, నలుపు ఉందండి. నీలి నీలి జలాలు, నీలాల నేత్రాలు. ఆవిడ కంటి చూపు నల్లగానే ఉంటుందండి. కనురెప్పల వెంట్రుకలు నల్లగా ఉంటాయి, తుమ్మెదలతో పోలుస్తారు. అందుకే నలుపు వర్ణం లేదా? ఆవిడ సముద్రంలో ఉంటుంది, సముద్ర జలాలు నలుపు రంగులో ఉండవా? నెమలి కన్నుల డాలు, ఆవిడ పక్కనే నెమలి ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? ఏ దేవత దగ్గర ఏ ఆభరణం ఉన్నా, ఏ ఆయుధం ఉన్నా, ఏ పక్షి ఉన్నా, ఏ జంతువు ఉన్నా దానిలో లోతైన తత్వం ఉంది. అంతేగాని నెమలి అంటే ఆవిడకి ఇష్టం కదా, నేను బంగారం నెమలి చేయించా. ముందు బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, తర్వాత చూద్దాం. అది చెప్పడం. నెమలి ఎందుకు ఉంటుందండి? బ్రహ్మరంధ్రగతో నాదో మాయూరో నద ఉచ్యతే, పతంజలి యోగశాస్త్రంలో చెప్పిన మాట. ఇందాక నేను చెప్పానే యోగ సాధన, మూలాధార చక్రం, ఈ షట్చక్ర చక్రాల ఆధారంగా సాధన చేస్తూ ఉంటే ఇక్కడ ఆజ్ఞాచక్రం కూడా దాటి బ్రహ్మరంధ్రానికి చేరుకుంటే ప్రాణవాయువుని అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ నాభి దగ్గర నుంచి ఎప్పుడు వాయువు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కిందకి వెళ్ళిపోతేనే జీవితం వెళ్ళిపోయిందంటే వాడు మళ్ళీ జన్మెత్తడమే, నరకంలో పడ్డమే. ఈ నాభి దగ్గర నుంచి ఈ వాయువుని పైకి తీసుకెళ్ళాలి. శక్తి కూటైకతాపన్నకట్ యథోభాగధారిణి, లలితా సహస్రంలో ఉండే మాట అది. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తి కూటైకతాపన్నకట్ యథోభాగధారిణి. ఈ ముఖం వరకు ఒక భాగం, ఒక భాగం, ఇక్కడి నుంచి ఇంతవరకు ఒక భాగం, ఇక్కడి నుంచి పాదాల వరకు ఒక భాగం. వాగ్భవ కూటం, కూటం అంటారు. ఒక కూటం, రెండో కూటం, మూడో కూటం. అందుకే త్రికూటాత్మిక అని ఉంటుంది లలితా సహస్రంలో. త్రికూటం అంటే ముఖ భాగం వరకు ఒక కూటం, ఈ కంఠం నుంచి నాభి భాగం వరకు ఒక కూటం, అక్కడి నుంచి కటి భాగం నుంచి కింది వరకు మరొక కూటం. కట్ యథోభాగధారిణి. ఈ 3 భాగాల్లో వాయువు సంచరిస్తుంది, లేకపోతే మనిషి బతకడు. ఈ వాయువుని ప్రాణాయామం చేసి, యోగాభ్యాసం చేసి, నాభి దగ్గర నుంచి కుండలిని శక్తిని ప్రచోదితం చేసి బ్రహ్మరంధ్రం వరకు తీసుకెళ్ళాలి. సరిగ్గా దాన్ని మణిపూర చక్రం దగ్గరికి వచ్చేసరికి మృదంగధ్వని వినపడుతుంది, అనాగత చక్రం దగ్గరికి వచ్చేసరికి వీణానాదం వినపడుతుంది, సరస్వతి కటాక్షం కలిగిందనమాట. విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చేసరికి శంఖధ్వానం వినపడుతుంది. అలా అది బ్రహ్మరంధ్రం వరకు వెడితే నెమలి క్రేంకారం చేస్తే ఎలా ఉంటుందో ఆ శబ్దం వినపడుతుంది. అప్పుడు పూర్ణ యోగి అయినట్టు లెక్క. నిజం చెప్పాలంటే ఒక్క మాట చెబుతున్నా, పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పినప్పుడల్లా నేను దాన్ని శిరస్సు వంచి నమస్కారం చేసి క్షమించమని కోరతానండి. నాకు నా తల్లిదండ్రులు చెప్పిన మాటది. ఎందుకంటే ఈ పూర్ణయోగి అయిన వాడికి తప్పితే పూర్ణకుంభ స్వాగతం చెప్పకూడదు ఎవరికి. అటువంటి పూర్ణయోగికి చెప్పాలి. ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు కదా, అధికారులు వచ్చారు కదా అని చెప్పేయకూడదండి. కానీ ఏం చేస్తాం, లోక అర్చకులు ఏం చేస్తారు, వారు తప్పే ఉంది. ఎవరో చెప్తారు గౌరవ మర్యాదల కోసం కాదు ఇది. నువ్వు సంపూర్ణ యోగ సాధన చేశావా, బ్రహ్మరంధ్రానికి చేరుకున్నావా, అటువంటి వాడివైతే నీకు పూర్ణకుంభ స్వాగతం. లేతే లేదు ఇక్కడ. లేతే చూర్ణకుంభమే, ఖాళీకుండా ఒకటి ఇచ్చుకు చూపించడమే, నీళ్ళు లేవని చెప్పి దొరకట్లేదు. ఎవరికి పడితే వారికి చెప్పేది కదా. కానీ మరి చేస్తారు, మరి అది మనం కాదంటే బాధపడతారు. అందుకని నాకు శాస్త్రం తెలుసును కాబట్టి నేనేం చేస్తానంటే పూర్ణకుంభం ఎదురు పడితే చెప్పులు పక్కన విప్పేసి నా శిరస్సు దాని మీద పెట్టి నమస్కారం చేసి, అమ్మా నాకు యోగ్యత లేదు, నన్ను క్షమించు, ఇలాంటి పూర్ణకుంభ పరిస్థితి చేత నాకు ఆ యోగ్యత కలిగించమని ప్రార్థిస్తాను. పూర్ణయోగాన్ని సాధించాలి. జీవితం అంటే అదే. ఎంతసేపు ఏవో సంపాదించుకుంటూ మాట్లాడుకుంటూ ఇక పదవులు పీఠాలు పంచుకుంటూ కూర్చోవడం కాదు ఇక్కడ. అది అక్కడికి వెడితే బ్రహ్మరంధ్రం వరకు వెడితే బ్రహ్మరంధ్రగతో నాదో మాయూరో నద ఉచ్యతే. నెమలి క్రీం అని అడవిలో అరిచినప్పుడు ఎంత అందంగా ఉంటుందో, ఆ నాదం మధురంగా ఉంటుందో, ఆ నాదం యోగి శిరస్సులోంచి వినపడుతుంది. అప్పుడు అతను యోగము సంపూర్ణమైనట్టు లెక్క. అతడే పరమహంస, అతడే వివేకానంద, అతడే జిడ్డు కృష్ణమూర్తి గారు, మహానుభావులే. ఇక్కడికి కావ్యకంఠ గణపతి ముని, అటువంటి మహాయోగి ఇక్కడ బొబ్బిలిలో పుట్టి పెరిగాడు మహానుభావుడు. సరే, ఇక రమణ మహర్షి అంటారా, మనం మాట్లాడడానికి సరిపోం, అంతకంటే పై స్థితి అది. ఆ యోగి పూర్ణయోగి అంటారు వాళ్ళని.
ఆ యోగాన్ని సాధిస్తే సరిగ్గా నెమలి ఉంటుంది. కాబట్టి సరస్వతీదేవి దగ్గర ఎందుకు ఉంటుంది? నువ్వు ఈ విద్య ద్వారా దాన్ని సాధించాలి. ఇగో సాధించవలసింది నెమలి. ఊరికే నెమలిని ఇంట్లో పెంచుకోవడం కాదు, లేదా డబ్బు ఉంది కదా అని బంగారు నెమలి హాల్లో చేయించుకొని పక్కన నుంచి సెల్ఫీ దిగడం కాదు. ఇక్కడ ఈ నెమలి నాదాన్ని నువ్వు విన్నావా? అడవిలో వినడం కాదు, ఇక్కడ బ్రహ్మరంధ్రంలో విన్నావా, అంతర్ముఖంగా విన్నావా అని చెప్పడం కోసం అక్కడ నెమలిని పెట్టారు. దాన్ని మనం గ్రహించుకుని జీవితాన్ని అలా గడపాలి. అలాగే హంసను పెట్టారు సరస్వతికి. ఎందుకని? తెల్ల హంసలా స్వచ్ఛంగా బతుకు, వివేకం ఉండాలి. హంస ఏం చేస్తుంది? నీళ్లు కలిపిన పాలు దాని దగ్గర పెడితే ఒక్కసారి ముక్కుతో అది పాలే తాగుతుంది, నీళ్లు అందులో మిగిలిపోతాయి. ఏ లాక్టోమీటరు ఇతర మీటర్లు చేయలేని పని భగవంతుడు హంసకి చేసే అవకాశం ఇచ్చాడు. మనం కూడా జీవితంలో ఎటువంటి అవకాశాలు వచ్చినా మంచా చెడ్డ, ఇది నాకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఆలోచించాలి. అలా హంసలా ఆలోచించడమే విద్య, అదే జ్ఞానం. అందుకని సరస్వతికి హంస వాహనం. నీలి నీలి జలాలు నెమలి కన్నులడాలు, నింగి నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు నెమలి కన్నులడ్డాలు నింగి జాలు. అలాగే నల్లని వర్ణం, లేత ముదురు నీలం రంగు వర్ణం కూడా ఆవిడలో ఉన్నాయి. పసుపు రంగు ఉందండి. సరస్వతీదేవి ఎప్పుడు తెల్ల చీర మామూలు చీర కట్టుకోదు. ఆవిడ పసుపు మెరుగుటంచు, పసుపు రంగు అంచు కలిగిన చీర కట్టుకుంటుంది ఎప్పుడు సరస్వతి. ఒట్టి అంచు లేని చీరలు ఆడవాళ్ళు ఎవరు కట్టరని సాధారణంగా అమంగళంగా భావిస్తారు. ఏదో ఒక అంచు ఉండాలి, అది కాస్త మెరుస్తూ ఉంటే అందంగా కూడా ఉంటుంది. సరస్వతీదేవి కట్టే తెల్ల చీరకి పసుపు రంగు అంచు, బంగారపు రంగు అంచు ఉంటుంది. అక్కడ పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు. ఆ వీణ నిర్మాణం, ఆ నిర్మాణం చేసిన వీణ బంగారపు రంగులో మెరుస్తుంది. బంగారపు రంగు పసుపే కదా మరి. పొత్తడి నెమ్మోము, ఆవిడ ముఖమే పసుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది, బంగారంలాగా సువర్ణముఖిలాగా ఉంటుంది ఆవిడ. అంతేకాదు పుస్తకము, పుస్తకం అంటే తాటాకు పుస్తకం, తాటాకు పుస్తకం లేత పసుపు రంగులో ఉంటుంది. దాని మీద మసి పూస్తారు కావాలని, ఎందుకంటే అక్షరాలు కనపడాలి కాబట్టి. అక్షరాలు కనపడతాయి మామూలుగా అంటే మామూలుగానే ఉంచవచ్చు పుస్తకాన్ని, అప్పుడు అది లేత పసుపు రంగులో ఉంటుంది. ఇప్పుడు సరస్వతీదేవి శరీరంలో అన్ని వర్ణాలు ఉన్నాయి కదండి. అంచేది మన వాంగ్మయాన్ని ఎలా చూడాలి? సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణపర్ణమయ వాంగ్మయము. ఆవిడలో అన్ని రూపాలు ఉన్నాయి, అన్ని రంగులు ఉన్నాయ్యా. మన వాంగ్మయం కూడా బంగారపు పొట్టలతో ఉండేటువంటి వాంగ్మయం, తెలుగు వాంగ్మయం. అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి. సంసారం సాగరంతో పోలుస్తారు సాధారణంగా. ఆ సాగరంలో మనకు వచ్చే ఆపదలను దాటాలంటే జ్ఞానం ఉండాలి, జ్ఞాన సరస్వతి కటాక్షం ఉండాలి. పైగా కవుల కలల నారి అన్నాను ఇష్టదేవం గ్రంథంలో. మా వంటి కవులకి కల్లోకి రావాలంటే ఆవిడ కల్లోకి వస్తే బాగుండు, 4 పద్యాలు వస్తాయి అనుకుంటాం. మేము కళల్లో ఆవిడ్ని ప్రేమిస్తాం, ఆవిడ్ని పూజిస్తాం, ఆవిడ్ని భావిస్తాం. అటువంటి ఆవిడ యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత. అందుకని విద్యా వ్యవస్థలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ స్వచ్ఛమైన మనస్సుతో ఉంటేనే సరస్వతి కటాక్షం లభిస్తుంది. అందుకే శుభ్రవస్త్రాన్విత అన్న. యా వీణావరదండ మండితకరా. ఎప్పుడు వీణ వాయిస్తూ 2 చేతులతో వీణ వాయిస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? ఆవిడకి వీణ అంటే ఇష్టం, బ్రహ్మదేవుణ్ణి ఆనందింపజేయడానికి. ఇవన్నీ మామూలుగా చెప్పుకునే మాటలు. సరస్వతి పుట్టిన నక్షత్రం మూలా నక్షత్రం. ఈ వీణ ఉండడం వెనకాల ఖగోళ శాస్త్రం ఉంది. ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలని మన వాళ్ళు పురాణ కథల రూపంలో చెప్పారు. మన కథని కథగానే చెప్పుకుని ఊరుకుంటే అంతే. ఆ కథకి వెనకాల ఉండే తత్వం తెలియాలి. ఎందుకు సరస్వతి చేతుల్లో వీణ ఉంటుంది, లక్ష్మీదేవి చేతుల్లో ఉండదే, పార్వతీదేవి చేతుల్లో ఉండదే? ఆవిడ సాహిత్యం కదా, పోనీ సంగీతానికి సాహిత్యానికి ఆవిడే దేవత కాబట్టి పెట్టారన్న, అందుకోసం పెట్టలేదండి, అది తర్వాత విషయం. అంత తేలిగ్గా ఉండదండి హిందూ ధర్మం. ఋషులు మహాతపస్సులు చేసి కనిపెట్టిన విషయాలు ఇవి. సృష్టికి మూలం వాంగ్మయం. వాంగ్మయం అంటే కావ్యాలు సాహిత్యమే కదా. దానికి మూలం అక్షరాలు, అక్షరాలకి మూలం ధ్వని, అన్ని ధ్వనులకి మూలం ఓంకారం. ఓంకారం నుంచే సృష్టి అంతా ఏర్పడింది. మీరు ఓం అనే అక్షరాన్ని ఉచ్చరించినా కూడా తెలిసిపోతుంది. అక్కడ ఓం అనే దాంట్లో ఏమున్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి, ఆ ఉ ఉమ్, అంతే కదండి. సరిగ్గా సృష్టి ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ గమనించండి. ఆ అంటే నోరు తెరిచాం అంటే సృష్టి ప్రారంభమైంది. ఆ నోరు తెరిస్తే చాలు, ఏ ప్రయత్నం లేకుండా పలికే అక్షరం ఆ. మళ్ళీ ఊ అనాలంటే ఏదో చేయాలి, కా అనాలంటే ఏదో చేయాలి, నాలుగు కదపాలి, పళ్ళు కదపాలి. ఏ ప్రయత్నమో లేకుండా కంఠంలోంచి అలా గాలి వదలగానే పలికేది ఆ. నోరు అలా తెరిచి ఆ.
నాలుగు కథపక్కలా, పళ్ళు కథపక్కలా, ఏమీ ఇబ్బందుల, వెంటనే పలికేది ఆ అంటే వాంగ్మయం మొత్తం అకారంతో ప్రారంభమైంది. తెలుగులో కాదు, సంస్కృతంలో కాదు, హిందీలో కాదు, ఇంగ్లీషులో కాదు, ప్రపంచంలో అన్ని భాషల్లోనూ కూడా అకారమే ఉంటుంది. అందుకే భగవద్గీత దశమాధ్యాయం విభూతి యోగంలో అక్షరాణం అకారోస్మి అన్నాడు పరమాత్మ. అకారం మొదటిది, అంటే సృష్టి మూలం. ఆ అర్థమైంది కదండి. సృష్టి నోరు తెరిచాం మొదలు, అంతే కదా, ఏం మాట్లాడాలన్నా నోరు తెరవాలి కదా. అప్పుడు ఊ అన్నారు. రెండోది ఊ, ఆ ప్లస్ ఊ, తెలుగులో గుణసంధి. అకారం ఉకారం కలిపితే ఓకారం అవుతుంది. మహా ప్లస్ ఉన్నతి మహోన్నతి, మహా ప్లస్ ఉద్ధృతి మహోద్ధృతి, లోకా ప్లస్ ఉన్నతి లోకోన్నతి, అంతే కదా. అకారం ఉకారం కలిపితే ఓకారం అయింది. ఆ ఊ కలవాలంటే ముందు ఆ నోరు తెరిచాం. ఊ అనాలంటే ఏం చేయాలండి? ఊ అంటే మూతి ముందుకు సాగింది, అంటే పుట్టింది ముందుకు సాగడమే విష్ణువు పని, అదే కొనసాగింపు అన్నారు. ముందుకు సాగింది. ఆ అంటే పుట్టింది, అక్షరం పుట్టింది. ఊ అంటే మూతి ముందుకు సాగింది, అంటే సృష్టి కొనసాగింది. అన్నారు, మూసుకుపోయింది, అదే కంపెనీ మహేశ్వరు. చిన్న ఉదాహరణతో అర్థమైందండి. నోరు తెరిస్తే ఆ, అది సృష్టి. కొంచెం ముందుకు సాగిస్తే ఊ, కొనసాగించడం. మూసేస్తే అయిపోయింది. అంటే అకారం ఉకారం కలిపితే ఓ, మకారం కలిపితే ఓం. ఓంకారం సృష్టికి మూలమని ఒక చిన్న ఉదాహరణతో మనం నిరూపణ చేయొచ్చు. శాస్త్రాల్లోకి వెళ్ళక్కర్లేదు, ఏం అవసరం లేదు. మనం కాస్త ఆలోచిస్తే చాలు. ఎందుకు ఈ ఆలోచనలు తోస్తాయి కొంతమందికి అంటే, ఆ తపన తపన తపన, దాన్నే తపస్సు అంటారు. అమ్మా నాకు తెలియజేయి, అమ్మా నాకు తెలియజేయని సరస్వతి కాళ్ళు పట్టుకుని ఏడుస్తావమ్మా. ఏం తెలుసు మీకు? మామూలుగా ఇలా పంచెల గట్టు కనపడతాం, ఇంటి దగ్గర నేను ఏమి ఏడుస్తానో నా ఇల్లాలకి తెలుసు. ఎదురుగా ఆ పూజా మందిరంలో కూర్చొని పద్యాలు పాడుకుంటూ ఉంటే ఆవిడ వచ్చి వెనకాల ఇలా తడుతూ ఉంటుంది, రండి బాబు బయటికి రండి అని. అంతే, అది భక్తి ఆవేశం, అంతే, అది భక్తి ఆవేశం. ఎప్పుడైతే అప్పుడు అవుతుంది, ఎన్ని అయితే ఎన్ని అవుతాయి. ఆ ఏడుపు వల్ల, ఆ తపన వల్ల అమ్మవారు తోచేలా చేస్తున్నామా లేకపోతే తోస్తాయి. ఇవన్నీ పరిశోధనలు చేస్తే తెలిసేవి కాదు. అమ్మవారిని పట్టుకుని తాపత్రయపడాలి. గుళ్ళోకి వెళ్ళామంటే తదేకంగా చూడాలి, తదేకంగా చూడాలి. ఇందాక నేను పశుపతినాథేశ్వర స్వామి ఆలయంలో ఆ స్ఫటికలింగం చూపిస్తుంటే అలాగే చూశా. మీరు రోజు వెళ్ళి అలాగే చూడండి. వారు చదువుతున్నారు. ఈ ఆలయంలో నేను సంతోషించిన విషయం ఏంటంటే, ఎక్కడైనా రికార్డు పెట్టేస్తారు, క్యాసెట్ పెట్టేస్తారు. ఇక్కడ స్వయంగా పురోహితులు మైకు పట్టుకుని చదువుతున్నారు. నేను చాలా ఆనందించాను. ఎంత మధురంగా చదివాడు నిజంగా. ఘంటసాల సంగీతం నేర్చుకున్నాడంటే ఇక్కడే రానుకున్నాను నేను. ఎంత మధురంగా చదివాడు ఆ పురోహితుడు. నిజంగా నాకు తన్మయావస్థలో ఉన్నాను నేను. ఆ 10 నిమిషాలు కూడా చక్కగా చదివారు. రోజు పావు గంట 20 నిమిషాల పాటు సరిగ్గా అదే సమయానికి పశుపతినాథేశ్వర ఆలయంలో ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి, హారతులు ఇస్తున్నారు. ఆ స్తోత్రం ఆయన స్వయంగా చదివిస్తున్నారు అందరి చేత. ఇంతకంటే కాశీ వేరే ఎక్కడా ఉండదండి. దీన్నే కాశీగా మీరు భావించండి. ఇక్కడ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు కూడా ఏర్పాటు చేశారు. సరిగ్గా ఏ క్షేత్రంలో ఏ లింగం ఎలా ఉందో అలాగే ఏర్పాటు చేశారు. ఇక్కడ సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు. అందుకని అదే దృష్టితో కనుక మనం చూస్తే ఈ తత్వం అంతా అర్థమవుతుంది. ఓంకారం సృష్టికి మూలం కదా. వాంగ్మయం, వాంగ్మయానికి మూలం ధ్వని, ధ్వనికి మూలం ఓంకారం. సరిగ్గా సరస్వతీదేవి సృష్టికి మూలం వాంగ్మయం కదా. అందుకే ఆవిడ నక్షత్రం మూలా నక్షత్రం. ఇప్పుడు మూల అంటే అన్నిటికీ మూలమైనదని అర్థం. దయచేసి పిచ్చి నమ్మకాలు పోగొట్టుకోండి. ఎందుకంటే మూలా నక్షత్రంలో పుడితే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇది పెద్ద సమస్య. ఇది మనం పెట్టుకున్న పిచ్చి నమ్మకం తప్పితే ఏం లేదు. అక్కడ ప్రతి నక్షత్రానికి కొన్ని గుణాలు ఉన్నాయి, ప్రతి నక్షత్రానికి కొన్ని దోషాలు ఉన్నాయి. నక్షత్రం పేరు చెప్పి పెళ్లి చేసుకోవడం ఉంది, ఇది దౌర్జన్యం. అది నిజంగా భయంకరమైన అజ్ఞానం. ప్రతి నక్షత్రానికి కొన్ని గుణాలు ఉంటాయి, ప్రతి నక్షత్రానికి కొన్ని దోషాలు ఉంటాయి. అందుకే మనకి ఊళ్ళో సహస్రనామాలు కాకుండా చదివితే చిన్నది ఏమిటంటే అష్టోత్తరం చదువుతా. అష్టోత్తరం అంటే 108. ఎందుకు 108? 109 వద్దా? 110 ఉండకూడదా? 100 సరిపోదా? 108 ఏమిటి? 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. అంటే నువ్వు ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా అమ్మవారి పేరు మీద పుట్టావు. కంగారు పడకు. ఇది భారతీయ సంస్కృతి, ఇది భారతీయ సంస్కృతి. ధైర్యం చెప్పేది హిందూ ధర్మం, కానీ పిరికిమందు పోసేది హిందూ ధర్మం కాదండి. నువ్వు ఎవరికి పుట్టాం, ఏ కులంలో పుట్టాం, ఆడపిల్లగా పుట్టామా, ఏ రోజు పుట్టాం, ఈ దరిద్రపు ఆలోచనలు ఏమిటండి? పుట్టి ఏం చేశామని ఆలోచించాలమ్మా, అది కాదు ఆలోచించాల్సింది. ఎవరికి పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఏ ఊళ్ళో పుట్టాం, ఏ కులంలో పుట్టాం, ఈ కుటుంబంలో కాకుండా ఇంకో కుటుంబంలో పుట్టుంటే బాగుండేది. పొరపాటును కూడా ఈ ఆలోచన ఏ మనిషికి రాకూడదు. అదే భారతీయ సంస్కృతి. ఖచ్చితంగా ఎక్కడ పుట్టావు, ఎవరికి పుట్టావు అనేది ప్రధానమైన విషయం కాదు. పుట్టి ఏం చేశావు అనేదే ప్రధానమైన విషయం. నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి. ఏ నక్షత్రమైనా పర్వాలేదు, ఏ పాదమైనా పర్వాలేదు.
ప్రతి దాంట్లోనూ ప్రతి మనిషిలోనూ కొన్ని గుణదోషాలు ఉన్నట్టే అన్ని నక్షత్రాల్లోనూ గుణాలు దోషాలు ఉంటాయండి. మూల నక్షత్రం దోషం అంటే ఎలాగా? పైగా మూలంటే మూల కూర్చునే నక్షత్రం కాదు, తెలుగులో ఆలోచించకూడదు, సంస్కృతం మూలది. మూలంటే మూల పురుషుడు అంటే అర్థం ఏంటండి? మూల విరాట్ అంటారు. గుళ్ళో లోపల జ్ఞాన సరస్వతి విగ్రహాన్ని మూల విరాట్ అంటారు. పక్కన ఏమన్నారు? ఉత్సవర్లు అండి. ఉత్సవర్లు అంటే ఉత్సవ విగ్రహం. అది ఊళ్ళో ఊరేగించడానికి ఈ విగ్రహం తీసుకెడతారు, కానీ మూల విరాట్ని కదపకూడదు కదా. ఇప్పుడు మూల విరాట్ గొప్పదే కదా, మనం మూల విరాట్ దర్శనం చేసుకుంటాం కదా. అంచేది సృష్టికి మూలమే సరస్వతి, అందుకని మూలా నక్షత్రం ఆవిడిది. పైగా వీణ ఎందుకో గమనించండి, ఖగోళ శాస్త్రం అర్థమవుతుంది. సరిగ్గా అభిజిత్తు నక్షత్రం బ్రహ్మది. అది 4 ముఖాలుగా ఉంటుంది, అందుకే చతుర్ముఖుడు బ్రహ్మ. 4 ముఖాలు పెట్టుకుని ఇలా కూర్చోడు ఆయన. కాఫీ తాగాలన్నా కష్టం, అన్నం తినాలన్నా కష్టం, నానా యాతన అయిపోతుంది ఇక్కడ. అందుకే నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, బ్రహ్మదేవుడికి గుడి ఎందుకు లేదండి అన్నారు. ఒక ముఖానికి నైవేద్యం పెట్టడమే కష్టం, 4 ముఖాలకు పెట్టడం కష్టం కాబట్టి ఎవడు గుడి కట్టలేదు పో అని చెప్పాను. అప్రస్తుత ప్రసంగంలో అడుగుతారు, వాడు అడిగేది అలాగే ఉంటుంది, మేము చెప్పేది అలాగే ఉంటుంది. కట్టలేదంటే దానికి అనేకం ఉన్నాయి, ఏం చెబుతాం. అందుకని సరదాగా చెప్పాను, 4 ముఖాలు ఉన్నాయి, ఒక ముఖం ఉన్న దేవుడికి నైవేద్యం పెట్టడమే కష్టంగా ఉంది బాబు, తలుపేసేసి తెరేసేసి గంట పాడాల్సి వస్తుంది ఇక్కడ, 4 ముఖాలకు ఎవరు పడతారు, అందుకే కట్టలేదు పోవాలి. 4 ముఖాలతో ఒక ఆయన ఎక్కడో కూర్చుంటాడు, మనం చనిపోయాక ఎక్కడికి వెడతాం, ఈ మాటలు కాదండి మనం నమ్మాల్సింది. అది ఖగోళ శాస్త్రం. అభిజిత్ నక్షత్రం, అభిజిల్ లగ్నం మధ్యాహ్నం ఉంటుంది. అది రామచంద్రమూర్తి కళ్యాణం భద్రాచలంలో అభిజిల్ లగ్నంలో జరుగుతుంది. 12:30 ప్రాంతం, అది మిట్ట మధ్యాహ్నమే. అది చాలా శుభలగ్నం, అది పెళ్లి ముహూర్తం అప్పుడు కుదిరితే అద్భుతం. సీతారాముల్లో ఉంటారు, ఇంక తిరుగులేదు. సీతారాముల్లో ఉంటారని కానీ అన్యోన్యంగా ఉంటారు మాత్రమే అనుకోండి, కష్టాలు కూడా వస్తాయి, అయినా అన్యోన్యంగా ఉంటారు. మనం ఎలా ఉంటాం? కష్టాలు రాకుండా అన్యోన్యం కుదరదు అమ్మా. కష్టాలు రాకపోతే అన్యోన్యం కుదరదు. ఇక్కడ అన్యోన్యమే ఉండాలి, అంటే కష్టాలు రావాలి. కష్టం వచ్చినప్పుడే భార్య భార్యలా ఉందా లేదా, భర్త భర్తలా ప్రేమిస్తున్నాడా లేదా అన్న విషయం తెలుస్తుందండి ఖచ్చితంగా. అంతా బాగుంటే ప్రేమించడానికి భార్య ఏమిటంటే ఊళ్ళో వాళ్ళందరూ ప్రేమిస్తారు. ఇక్కడ కష్టం వచ్చినప్పుడు ప్రేమించేదే భార్య, కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండేవాడే భర్త. లేనప్పుడు భార్యాభర్తల అనుబంధానికి అర్థమేంటి? ఇక్కడ మొహంలో కొంచెం రంగు మారగానే ఆక్షేపిస్తే వాడు భర్త అవుతాడా? హర్త. ఎలా ఉన్నా సరే భార్యను ప్రేమించాలి, అనారోగ్యాలు వచ్చినా సరే ప్రేమించాలి. వస్తాయండి, వయసు మీరే అన్నీ వస్తాయమ్మా, దానికేముంది? ఇన్నాళ్ళు చేసిన సాహచర్యం పోయినట్టేనా? ఇలా ఆలోచించాల్సిన విధానం ఇది. అందుకని మీకు అభిజిల్ లగ్నం మధ్యంగా సరిగ్గా 4 ముఖాలుగా ఉంటుంది. అక్కడ ఆ 4 ముఖాల మధ్యలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఏ నక్షత్రం కూడా ఒకటి కాదు, నక్షత్ర సముదాయం, లక్షల కోట్ల నక్షత్రాల సముదాయం. అశ్వము ఆ నక్షత్రాలన్నీ చుక్కల ముగ్గు కలిపినట్టుగా కలిపితే అశ్వముఖంలో వస్తాయి, అది అశ్వని. కత్తిరాకారంలో వస్తాయి, సరిగ్గా ఇలా పట్టుకున్నట్టుగా, అది కృత్తిక. మృగం శిరస్సు ఆకారంలో వస్తాయి, అది మృగశిర. ఆర్ద్ర పురుగు ఆకారంలో వస్తుంది, అదే ఆర్ద్ర. ఆరుద్ర కాదు, ఇది ఆర్ద్ర. రా కింద దావత్తు, దాని కింద రావత్తు, ఆర్ద్ర నక్షత్రం. అలాగ లెక్క ఆకారాలు. అలా మన పూర్వులు తపస్సు ద్వారా గెలీలియో కంటే చాలా ముందే ఏ గొట్టాలు గొడుగులు లేకుండా కేవలం దివ్య దృష్టితో, తపోమయమైన దృష్టితో నక్షత్రాల ఆకారాలు గమనించి నక్షత్రాలకు ఆ పేరు పెట్టిన మహా ఋషులు, శాస్త్రవేత్తలు. వాళ్ళు శాస్త్రవేత్తలు అందరూ కూడా. ఎంతసేపు యంత్రశక్తి ఒకటే ఉందని అనుకోవద్దు. యంత్రశక్తి ఉంది, తంత్రశక్తి ఉంది, మంత్రశక్తి ఉంది. 3 పనిచేస్తాయి. శక్తి 3 విధాలు, ఎందుకంటే పదార్థం కూడా 3 విధాలు. పదార్థానికి 3 స్థితులు ఉంటాయి, ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. ఈ 3 ఉంటాయి కదా. ఘన పదార్థాన్ని ఏ రకంగా మార్చాలంటే యంత్రమే ఉపయోగించాలి. ద్రవ పదార్థాన్ని మార్చాలంటే యజ్ఞంలో ఆజ్యం ద్వారా మార్చచ్చు, ఆజ్యం కూడా ద్రవమే కాబట్టి. వాయు రూపంలో ఉన్న పదార్థాన్ని మార్చాలంటే మంత్రాన్ని ప్రాణవాయువుకు జోడిస్తే ప్రపంచంలో ఉండే వాయు రూపంలో ఉన్న పదార్థాలన్నీ మార్చేయచ్చు మంత్రజపం ద్వారా. మంత్రజపం అంత గొప్పది, అది మంత్రశక్తి. శక్తి ఒక రకంగా ఉంటుందంటే శక్తికి మూలమైన లలితా సహస్రంలో మీకు ఎక్కడైనా సరే 3 కలిసి వస్తాయి. సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రరూప, మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన. ఎక్కడ వచ్చినా మంత్ర, తంత్ర, యంత్ర 3 కలిసి వస్తాయి. ఎందుకంటే శక్తి 3 విధాలుగా ఉంటుంది. మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. మరణాత్రాయతే ఇది మంత్రం, తర్పణాత్ త్రాయతే ఇది తంత్రం, యత్నాత్ త్రాయతే ఇది యంత్రం. నువ్వు మనస్సులో మననం చేసిన కొద్దీ జపశక్తి పెరుగుతుంది, అది మంత్రం. అది నిన్ను రక్షిస్తుంది. ఫలానా భయం వేస్తుంది అంటే ఫలానా జపం చేయంటారు. ఆ జపం చేయడం ద్వారా తదేక దీక్షతో మనస్సులో అదే మననం చేస్తే అన్ని భయాలు పోతాయి. మృత్యువు కూడా దూరం అయిపోతుంది మృత్యుంజయ మహామంత్ర జపం చేస్తే, ఏమి సందేహించక్కల్లా.
ఆ మంత్ర జపం. అంత జపం చేసే ఓపిక లేకపోతే తంత్రం అన్నారు. యజ్ఞం తర్పణాత్ త్రాయితే ఇది తంత్రం. తర్పణం అంటే నీళ్లు వదిలిపెట్టడం. యజ్ఞంలో ఇప్పుడు ద్రవ పదార్థాలే వదిలిపెట్టాలి. వంకాయ కూరను కొబ్బరికాయ పచ్చడి పట్టుకెళ్ళి అందులో వేసేయకూడదు. ఇప్పుడు బాగా యజ్ఞాలు ఎక్కువైపోయి తోచినవన్నీ వేసేస్తున్నారు, అందులో వేసేయకూడదు. అలాగా ఆజ్యం అంటే నీ ద్రవ పదార్థం, ఆ ద్రవ రూపంలో లిక్విడ్ రూపంలో ఉన్నదాన్ని యజ్ఞంలో వేయాలి. అది కూడా అగ్నిదేవుడు స్వీకరించగలిగిన దాన్నే వేయాలి. నీళ్లు పోసేయకూడదు, ఊరికే అగ్ని ఆరిపోతుంది. అక్కడ ఆజ్యమే వెయ్యాలి. ఆయిల్ అంటారు, ఆజ్యం లాంటివే వెయ్యాలి. అప్పుడు అగ్ని ప్రజ్వలిస్తుంది, అవి స్వీకరిస్తాడు. వాటిలో సూక్ష్మ పదార్థాలు రిఫైన్డ్ అంటారు చూడండి, ఆ సూక్ష్మీకరణ జరుగుతుంది. ఆ ధాతువులు పైకి పెడతాయి, అవి మేఘాలని ప్రచోదింపజేస్తాయి, ప్రేరేపింపజేస్తాయి, వర్షం కురుస్తుంది. ఎండలు ఎక్కువగా ఉంటే వర్షం కురుస్తుంది, వర్షం ఎక్కువగా ఉంటే ఎండ కాస్తుంది. ఎందుకంటే ప్రకృతి శక్తుల్ని ప్రేరేపింపజేస్తారు వీటి ద్వారా. అవి సూక్ష్మ రూపం ద్వారా సాధ్యమవుతాయి. నేరుగా వంకాయ కూర వేసేస్తే ఎవరికి అంతది, అక్కడ అగ్ని ఆరిపోతుంది. మనకు తోచినవన్నీ వేసేయకూడదు. ఈ ఆజ్యం తర్పణం. అలాగే యత్నాత్రాయితే యంత్రం ఉంది. ఇప్పుడు ఈ సీసా ఈ డబ్బా ఉందండి, దీన్ని కదపాలంటే నేనే కదపాలంటే ఎలాగా? అదే ఇక్కడ కూర్చుని మంత్రం చెబితే కుదరదు. ఎందుకంటే ఘన రూపంలో ఉంది. అది ఘన రూపంలో ఉన్న పదార్థాన్ని కలపాలంటే ఘన రూపంలో ఉన్న చెయ్యే ఉపయోగించాలి. ద్రవ రూపంలో ఉన్న పదార్థాన్ని మార్చాలంటే ద్రవ రూపంలో ఉండే యజ్ఞాన్ని ఉపయోగించాలి. వాయు రూపంలో ఉన్న పదార్థాన్ని మార్చాలంటే ప్రాణవాయువుకి మంత్రాన్ని జోడించి నువ్వు ఏది సంకల్పిస్తే అది అవుతుంది, అనుమానం వెళ్ళ. అవసరమైతే వాయు రూపంలో ఉన్నది మళ్ళీ ద్రవ రూపంలోకి, అక్కడి నుంచి ఘన రూపంలోకి కూడా వస్తుంది. విశ్వామిత్రుడు శపిస్తే 10,000 ఏళ్ళు రంభ రాయి అయింది. రామచంద్రమూర్తి పాదస్పర్శతో రాయి నాతిగా మారింది, మనకి తెలుసు. ఇదంతా తపశ్శక్తి వల్ల జరుగుతుంది. బుక్కిడి పురాణాలంటే కుదిరే పని కాదండి. ఇక్కడ మనం చెయ్యాలి. మనకి సాధ్యం కాదు కాబట్టి ఎవరికి సాధ్యం కాదంటే అలాగా. అది శక్తి. ఆ శక్తి ఇక్కడ ప్రసరిస్తుంది ఖచ్చితంగా. అందుకని ఈ యోగ సాధన చేయవయ్యా అన్నారు. అందుకని బ్రహ్మరంధ్రకతో నాదో మాయూరోనద ఉచితే. అలాగే వీణ ఏమిటయ్యా? మూలా నక్షత్రం అన్న మూలమైన నక్షత్రం కదండి, అర్థమైంది కదా. అభిజిల్లగ్నం ఇలా ఉంటే, బ్రహ్మ 4 ముఖాలతో ఉంటే దాని పక్కనే మూలా నక్షత్రం ఉంటుంది. మూలా నక్షత్రంలో నక్షత్రాలన్నీ కలిపితే వీణ ఆకారం వస్తుంది. అందుకని సరస్వతీదేవి చేతుల్లో వీణ పెట్టిన ఈ ఋషి జాతికి నమస్కారం, భారతీయ సంస్కారానికి నమస్కారం, నా చతుర్వేదాలకి నమస్కారం, షట్శాస్త్రాలకి నమస్కారం. ఏం ఆలోచన! ఏ సైంటిస్టుకు తోస్తుందండి ఇది. పైగా దీనికి ప్రమాణం మన దాని నుంచి మనం చెప్పక్కలా. గ్రీకులు కూడా ఇది కనిపెట్టి ఆ నక్షత్రానికి లైర్ అని పేరు పెట్టారు. లైర్ అంటే వీణ. వాళ్ళు వీణాకారంలో ఉండడం తర్వాత చూశారు, మనం ముందే చూసాం ఇక్కడ. ఎందుకంటే సరస్వతి చేతుల్లో వీణ పెట్టింది ఎప్పుడు? అలెగ్జాండర్ తర్వాత కాదుగా, ఎప్పుడో పెట్టాడు. అలెగ్జాండర్ తర్వాత వచ్చాడు, అరిస్టాటిల్ తర్వాత వచ్చాడు, ప్లేటో తర్వాత వచ్చాడు. ప్లేటో, గ్లాసో అందరూ తర్వాత వచ్చారు. ఇక్కడ వాళ్ళు తర్వాత కనిపెట్టి లైర్ అన్నారు అదే నక్షత్రాన్ని. ఆ నక్షత్రాన్ని లైర్ ఎందుకు అన్నారంటే, గ్రీకు భాషలో లైర్ అంటే వీణ. అంచేత లిరిక్, లిటరేచర్ ఇవన్నీ దాని నుంచే వచ్చాయి. ఆ గ్రీకు భాష నుంచే ఇంగ్లీషులోకి వచ్చింది. గ్రీకు లాటిన్ కలిపితేనే కదా ఇంగ్లీష్ అనేది. అంచేత లైర్, లిరిక్, లిటరేచర్ వీటన్నిటికీ మూలం సరస్వతీదేవి. అందుకని ఆవిడ చేతుల్లో వీణ ఉంటుంది. నువ్వు బంగారు వీణ చేయించడం కాదు మిత్రమా, బతుకుని వీణ వాయించినట్టుగా అందంగా వాయించగలగాలి. ఎవరి జీవిత వీణా తంత్రులని తెగ్గొట్టేయకుండా జీవితం గడపాలి. ఎవరి జీవితానికి మనం అపకారం చేసినా సరస్వతీదేవి వీణా తంత్రుల్ని తెగ్గొట్టేసినట్టు లెక్క. యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన. తెల్ల తామర పువ్వులో కూర్చుంటుంది లక్ష్మీదేవి, ఎర్ర తామర పువ్వులో కూర్చుంటుంది. పద్మంలో ఎప్పుడూ 2 రంగులు ఉంటాయి, తెల్ల తామర పువ్వు, ఎర్ర తామర పువ్వు. కలువలో 3 రంగులు ఉంటాయి, తెల్ల కలువలు ఉంటాయి, ఎర్ర కలువలు ఉంటాయి, నల్ల కలువలు కూడా ఉంటాయి. నల్ల అంటే ముదురు నీలం రంగు, అది డార్క్ బ్లూ ఆ రంగులో ఉంటాయి. మీకు కలువలు చూస్తే తెలుస్తుంది. అందుకే కలువల విషయం వేరు, పద్మాల విషయం వేరు. మన దేవతలు కూర్చునేవన్నీ పద్మాలే, మీరు గమనించండి. కలువలో ఎవరు కూర్చోరు. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది, బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడు. అంతేకాదు యోగ సాధన చేయడానికి పద్మాసనాన్ని మించిన ఆసనం లేదని చెప్పారు. దానికి పద్మం అని పేరెట్టారు. ఎందుకని? దేవతలు పద్మాల్లో కూర్చుంటారు. ఎందుకోసమయ్యా? తామర పువ్వుకున్న లక్షణం ఏమిటంటే, నీటి కొలది తామర సుమ్మి. నువ్వు జీవితంలో జీవత్వాన్ని నుంచి దేవత్వాన్ని పొందాలి అంటే ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి, పైకి ఎదుగుతూ ఉండాలి. అలా ఉండిపోకూడదు. శరీరంలో ఏ మార్పు వచ్చినా సరే ఆ మార్పును అంగీకరించాలి. మనం ఏం చేయదు, దాన్ని అలాగే ఉంటుంది. దాంతోపాటే మనస్సు ఎదిగేలా చేసుకోవాలి. దానికే మన దేవతలు తామర పువ్వులు ఉంటారు. తామర పువ్వు ఎలా ఉంటుంది తెలుసా? చెరువులో గమనించండి మీరు, తామర ఆకు కానీ తామర పువ్వు కానీ. నీటి కొలది తామర సొమ్మి పింగళ చూరణ కళాపూర్ణోదయంలో అంటాడు ఈ మాట.
సజ్జనుల ప్రజ్ఞ నీటి కొలది తామర సుమ్మి. మహానుభావుల యొక్క మేధాశక్తి ఎలా ఉంటుందంటే నీటి కొలది తామరలా ఎదుగుతుందంటే నీరు పెరుగుతున్న కొద్దీ నీటి మట్టం పెరుగుతుంటే అప్రయత్నంగా తామర తూడు పెరుగుతుందండి. ఎంత మట్టం పెరిగితే అంతా పెరుగుతుంది. మళ్ళీ మట్టం దాటి ఊరికే ఇలా ఉండదు, అంటే సన్నగా ఉండి పడిపోతుంది. నీటి మీదే ఉంటుంది, అది సుమారుగా నీటి మీద తేలుతున్నట్టుగానే ఉంటుంది అక్కడ. కానీ నీటి మట్టం మీరు కావాలని మోటార్తో ఇంజన్లు పెట్టి చెరువు నింపినా సరే చెరువులో తామరపు 24 గంటలు ఎదిగిపోతుంది. దానికి అంత శక్తి ఇచ్చాడు. దాని దుంప ఎక్కడుంది, కింద ఎక్కడో అడుగునుంది. అక్కడ అంత అడుగు నుంచి ఇలా తామరనాళంలో ఇలా వచ్చి తామరపు ఎదిగింది. అలాగే ఈ సంసార సాగరం నిన్ను చుట్టేసే ప్రయత్నం చేస్తున్న కొద్దీ నువ్వు తామర పువ్వులా ఎదగాల్సిందే, దానికి అందకుండా ఎదగాల్సిందే. అనడానికి మన దేవతలు తామర పువ్వులో కూర్చుంటారు. లేకపోతే కూర్చోవడానికి బంగారపు సింహాసనాలు లేక, వేరే పువ్వులు లేక. ప్రతి దాని వెనకాల ఒక తత్వం ఉంది, అది గమనించాలి. అదే హిందూ ధర్మం, అదే భారతీయత, అదే వేదశాస్త్ర పురాణాల సారాంశం. యా శ్వేతపద్మాసన, అందులోనూ తెల్ల తామరపు. ఎందుకంటే విద్య, జ్ఞానం అంటే స్వచ్ఛత, అజ్ఞానం అంటే అస్వచ్ఛత. విద్యావంతుడైన వాడు పవిత్రంగా ఉండాలి, విద్యార్థులు అలాగే ఉండాలి, ఉపాధ్యాయులు అలాగే ఉండాలంటే అటువంటి పాఠశాలలోనే మన పిల్లల్ని మనం చేర్చాలి. భారతీయ ధర్మం సంస్కారం నేర్పకుండా మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం దేంట్లో చదివించినా ఉపయోగమే లేదు. అదే సరస్వతి స్తోత్రం అంటే. యా వీణావరదండ మండితకరాయా శ్వేతపద్మాసన. మీ పిల్లలు తెల్ల తామర పువ్వులా ఎదుగుతున్నారా? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దానికంటే పైన ఉండాలి మనం. అది ఇంకా మన తాగుతుంది, ఇంకా పైన ఉండాలి, దానికి అందకుండా ఉండాలి. సమస్య నుంచి పారిపోవద్దు, నేను ఇక్కడే ఉంటా, నీకు అందను. సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం ఏం లేదండి. తత్వవేత్తలు చెబుతారు ఎదుర్కోవద్దు, ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎంత స్థిరంగా ఉండాలంటే మేరు పర్వతంలా ఉండాలి. అది మనల్ని తాకి వెళ్ళిపోవాలి, వీడు లొంగేలా లేడు రాని. మనం దాంతో ఘర్షణ పడ్డాము అంటే అనేక రకాలు వచ్చేస్తుంది ఇంకది. అలాగా నీరు పెరుగుతోంది, తామరపువ్వు ఏం చేస్తుంది, నీటితో ఘర్షణ పడదు, దానికి అదే స్థానం. ఎలా ఘర్షణ పడుతుంది, ఎక్కడికి పోతుంది, దాని నుంచి కొంచెం ఎదిగింది, ఇంకొంచెం నీటి మట్టం ఇంకొంచెం ఎదిగింది. అలాగ మన విద్యార్థులందరూ సమస్యలు వస్తున్న కొద్దీ, రకరకాల సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న కొద్దీ తామర పువ్వులాగా ఎదగాలి. అందుకని యా శ్వేతపద్మాసన. పైగా సరస్వతీదేవి వైభవం ఏమిటో తెలుసా? యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. మన దేవతల స్తోత్రాలలో ఒక విశేషం ఉంటుందండి, వైవిధ్యం అంటారు దాన్ని. ఇంగ్లీష్లో వెరైటీ అంటారు. ఏ దేవతను గురించి వర్ణిస్తున్నారో ఆ దేవతని శిఖరస్థానంలో నిలబెట్టి మిగిలిన దేవతల్ని పక్కన పెడతారు. ఈ ఆలయంలో మీరు గమనించండి, ప్రధాన దేవత ఎవరు? జ్ఞాన సరస్వతి. ఈ పక్కన లక్ష్మీదేవి ఉంది, ఈ పక్కన భువనేశ్వరీదేవి ఉంది. అదే మీరు కాళికాదేవి ఆలయానికి వెళ్ళారనుకోండి, కనకదుర్గ ఆలయానికి వెళ్ళారనుకోండి, కనకదుర్గ ఇలా కూర్చుని ఉంటుంది హాయిగాను, పక్కన లక్ష్మీ సరస్వతులు ఇద్దరు ఉంటారు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఉంది కదా. అదే మీరు అలవేలమంగ ఆలయానికి వెళ్ళారనుకోండి, లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ పార్వతీ సరస్వతి ఆవిడికి సేవలు చేస్తూ ఉంటారు. వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది కదా, నీకు అందరూ శంకరుని సతి, బ్రహ్మదేవుని సతి నిన్ను సేవిస్తున్నారమ్మా అని చెప్పేసి. అలాగే అలివేలు మంగాదేవిని, లక్ష్మీదేవిని లక్ష్మీ సరస్వతి పార్వతి సేవిస్తారని ఉంటుంది. ఇక్కడ సరస్వతిని లక్ష్మీ పార్వతులు సేవిస్తున్నారు, పార్వతీదేవి ఆలయంలో లక్ష్మీ సరస్వతులు సేవిస్తారు. ఇంతకీ ఎవరిని ఎవరు సేవిస్తున్నట్టు చెప్పండి. అసలు ఈ మార్చేడేళ్ళు డ్రామా వేషాలు ఏమిటి? తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథదయితే దయానిధే. విధిశంకరేంద్రవనితాభిరర్చితే. విధి అంటే బ్రహ్మ, శంకర అంటే శివుడు, ఇంద్ర అంటే ఇంద్రుడు. వీళ్ళ భార్యలందరూ నిన్ను పూజిస్తున్నారన్నారు. మరి వాళ్ళ భార్యలు ఈవిడ్ని పూజిస్తున్నారు, లక్ష్మీదేవిని పూజిస్తున్నారని చెప్పారు అక్కడ. ఇక్కడ సరస్వతీదేవిని లక్ష్మీదేవి పూజిస్తోంది అంటున్నారు, అక్కడ పార్వతీదేవిని వీళ్ళిద్దరూ పూజిస్తారు. ఇంతకీ ఎవరు అధికారి, ఎవరు సబార్డినేట్ మనకు తేలాలా వద్దా? ఈ ఎక్కువ తక్కువలు చూడకపోవడమే అద్వైతం, అదే హిందూ ధర్మం, అదే భారతీయ సంస్కృతి. ఏ దేవతను మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవతను పైన కూర్చోబెడతారు. అంత మాత్రం చేత ఆవిడే పైన ఉంది, మిగిలిన వాళ్ళ కిందన కాదు. ఇక్కడ అందరూ ఒకటే. ఇవాళ ఇంత సభ జరుగుతోందండి, నాకు ఇంత ఉన్నతాసనం వేయకుండా మీ మధ్యలో నన్ను నుంచోబెడితే ఏదో ఎలక్షన్ల కోసం వచ్చాడు ఓట్లు అడగడానికి అనుకుంటారు.
అంతేనా? లేకపోతే ఇక్కడ కూర్చుని ఇంత వైభవం ఇలా ఉండబట్టి ఈయన ఏదో గురువు అండి 4 మాటలు చెబుతున్నాడు విందామని మీరుండారు. నాకు ఉన్నతాసనం ఉండాలా వద్దా? ఇది గర్వం అనుకుంటే ఎలాగా? ఈ ఆసనం ఇలా ఉండాల్సిందే, ఆ గౌరవం అలా దక్కాల్సిందే. అంత మాత్రం చేతి ఇది శాశ్వతం అనుకుంటే ఎలాగా? రేపు ఇంటికి వెళ్ళామనుకోండి, ఇద్దరం కలిసి 3 రోజులు ముగించుకుని 5వ తారీఖు సాయంత్రం ఇంటికి వెడితే పని మనిషి మాధవి రాలేదు అని ఆవిడ చెప్పింది అనుకోండి, నేను వెంటనే ఏం చేయాలి? ఆ 4 గిన్నెలు ఇలా పారి తోమేస్తానని చెప్పాలి. అంతే కదా. మరి అక్కడ నేను జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉన్నతాసనం మీద ఉన్నతాసనం సరే, ఉన్న గిన్నెలు ఎవడు తోముతాడు? అంతే, అక్కడ ఆ వేషం వేయాల్సిందే అని నేను అంటాను. ఎవరన్నా ఆ ఇబ్బంది 4 సార్లు అంటుంటే ఆ 4 గిన్నెలు ఇలా వారాయంట. ఆవిడే ఉంటుంది మీరు మహాసహస్రావధాని అంటుంది. నేను వెంటనే సరదాగా అంటాను, మహాసహస్రావధాని ఏదో మొహం కడుక్కోడా అంటాను నేను. ఇంట్లో పనులు తప్పుతాయండి, ఇంట్లో పనులు తప్పుతాయా? అంచేత మనం ఇప్పుడు మన స్థానం ఉన్నతమైన ఆసనమా లేకపోతే ఉన్న పని చేసుకోవడం అంటే పరిస్థితిని బట్టి. దేవతలైనా అంతే. ఇది సరస్వతి ఆలయం కాబట్టి సరస్వతిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాం. పైగా సరస్వతి వైభవం ఏమిటో తెలుసా? లక్ష్మీదేవిని వాణి గౌరీ సేవిస్తారు, గౌరీదేవిని సరస్వతి లక్ష్మి సేవిస్తారు. ఈవిడ్ని ఎవరు సేవిస్తారో తెలుసా? యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతికి భార్యలు సేవించడం కాదు, వాళ్ళ భర్తలే సేవిస్తారు. అది సరస్వతి వైభవం. బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభికి శ్లోకం రాసిన మహానుభావుడు ఎవరో కానీ ఆయన ఎంత బాగా రాశారు. సరస్వతే నిజమైన వైభవం అండి. వీళ్ళని ఆడవాళ్ళని అలా పరస్పరం సేవించుకోవడం మీద పేరంటం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం చేసుకుంటారులే, అది కాదు. మా పలుకులమ్మ వైభవం ఏమిటి అంటే వీళ్ళు సేవించడం కాదండి, బ్రహ్మదేవుడు బ్రహ్మ, అచ్యుత విష్ణువు, శంకర శివుడు వాళ్ళే సేవిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడాలి అంటే, నాలిక ఉపయోగించాలి అంటే మా అమ్మవారు అనుగ్రహించాల్సిందే. లేకపోతే బ్రహ్మ విష్ణువు శివుడు ఎవరూ మాట్లాడలేరు. అంచేత యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభికి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి. అటువంటి యా సా, ఆ ఏ సరస్వతి అంత వైభవంతో ఉందో సా, ఆ సరస్వతి మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపక, అన్ని విధాల జాడ్యాలను హరిస్తుంది. కోపం వచ్చినప్పుడు చూడండి, ఏం జాడ్యమా అలా ఉన్నా ఉంటారు. ఇంకా కొంచెం కోపం వస్తే యావత్తు కూడా పెట్టరు, ఏం జాడ్యమా అంటారు, డాకింద డావత్తు పెట్టి. ఏంది జాడ్యం? మనిషి ఎప్పుడూ చైతన్యవంతుడై ఉండాలి, జడ పదార్థంలా ఉండకూడదు. చైతన్యవంతుడై ఉండడం అంటే బయట ప్రతిదాన్ని కల్పించుకోవడం, ఉద్యమాలు చేయడం, ఊరేగింపులు చేయడం, ప్రతిదానికి వాట్సాప్లో ఫేస్బుక్లో స్పందించడం, ఇది పనికిమాలిన చైతన్యం అంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది అనవసరంగా. ప్రతి మనిషికి ఓ పేపర్, వాడు ఫేస్బుక్, ప్రతి మనిషికి ఓ టీవీ, వాడికో యూట్యూబ్. ఇంకా అసలు మీడియా ఎక్కడుందో అర్థం కావట్లేదు. ప్రతి వాడి చేతిలో మీడియానే. ఇంకా వాడికి తోచిందల్లా అందరూ పెట్టేస్తూ ఉంటాడు. చూడడం, ఏ మాట తెలుసుకోడు, అసలు విషయం ఏం జరిగింది తెలుసుకోడు, పెట్టేస్తూ ఉంటాడు అంతే. వాడు ఇష్టం వచ్చిన భాష ఉపయోగిస్తాడు. అందుకే ఇప్పుడు నమ్మకం లేకుండా పోయింది. సోషల్ మీడియా మీద ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. అందులో ఏదైనా ఒక వార్త తెలిసినా అది ప్రధానమైన టీవీల్లో వచ్చిందా లేదా, ప్రధానమైన పత్రికలో వచ్చిందా లేదా చూసి మాత్రమే నమ్ముతున్నారు. ఈ స్థితి ఎందుకు వచ్చిందండి? అందరి చేతుల్లోకి వెళ్ళిపోతే అలాగే ఉంటుందండి. ఏదైనా సరే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైందని అలా వెళ్ళిపోకూడదండి. ఎప్పుడు బాధ్యత కలిగిన ఓ 4 పత్రికలు, బాధ్యత కలిగిన ఓ 4-5 టీవీలు ఉంటే ఓ పద్ధతి ఉంటుంది వాళ్ళకి. అయ్యో ఇలా రాస్తే ఏం జరుగుతుంది, రేపు పొద్దున్న కేసు పెడతారు, మనం బాధ్యత చూసుకోవాలి. ఇప్పుడు ఎవడో ఊరికే ఏదో కోస్తాడు అక్కడ, వాడిని ఎవడో తెలియదు, వేరే పేరుతో పెడతాడు, వేరే ఫోటో పెడతాడు. ఇవన్నీ కనుక్కోవడం పోలీసులకు తలనొప్పి. అందుకని ఎప్పుడు సామాజిక మాధ్యమాల విషయంలో ఒక్క సామెత ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అదే చేస్తా. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదన్నారు. ఎంత దుర్వార్త అయినా మన చెవిని సోకనంత వరకు మన ఏం చేయలేదండి. అది నిజమో అబద్ధమో కాదో తెలియదు, ఎందుకు దాని గురించి అంతా తీసిపారాయి. అసలు ఎవడు చూడడం లేదని తెలిస్తే పెట్టడము మానేస్తారంతే. ఇక్కడ ఎప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచనయ్యే స్థితికి మనం సమాజాన్ని తీసుకెళ్ళకూడదు. నిశ్శేష జాడ్యాపక అంటే జాడ్యం లేకుండా చైతన్యవంతులు ఉండడం అంటే అర్థం లౌకిక విషయాల్లో కల్పించేసుకుని పూసేసుకుని రాసేసుకుని రోడ్ల మీదకి వచ్చి అరిచేయమని కాదు. అక్కడ ఆత్మ చైతన్యంతో ఉన్నావా, నిత్యం అంతర్ముఖంగా లోపలికి చూసుకుంటున్నావా, నీ ఆలోచనలు ఏమిటి, నీ మాటలు ఏమిటి, నీ పనులు ఏమిటి, ఈ మూడింటిని గమనిస్తున్నావా, అది చైతన్యం అంటే లెక్క. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, వీటినే త్రికరణాలు అంటారు. మనో వాక్ కాయ కర్మ. వాక్కాయ కర్మ అంటే వాక్కాయతో పప్పు వేసుకోవడం కాదు. అందుకని మనో వాక్ కాయకర్మ, మనస్సు ఏం ఆలోచిస్తున్నావు, వాక్ ఏం మాట్లాడుతున్నావు, కాయకర్మ శరీరంతో ఏ పని చేస్తున్నావు, ఈ 3 ఆలోచించడం త్రికరణ శుద్ధి, అదే చిత్తశుద్ధి. అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది ఖచ్చితంగా. ఆ చైతన్యం జ్ఞానం కారణంగా ఆ చైతన్యం పొందుతున్నాము లేదా నిశ్శేష జాడ్యాపహ సామాం పాతు సరస్వతి. అటువంటి సరస్వతీదేవి నన్ను రక్షించునుగాక.